తమిళ చూసే ఉంటారు కదా, బీబీ అంచనాలని అందుకోలేకపోయిన హరీష్. ఇదే నిజం. ఎందుకంటే అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఒక వీడియో చేశా, మాస్క్ మ్యాన్ సెంట్రిక్ గా బిగ్ బాస్ గేమ్ నడపబోతున్నాడా, బిగ్ బాస్ టీం ఏం ఆలోచిస్తుందని ఒక వీడియో చేశా. ఆ టైంలో బిగ్ బాస్ టీం ఆలోచించింది హరీష్ గారికి ఎంత ఓటింగ్ ఉంది, హరీష్ గారికి అసలు ఆయన ఏం చేయగలుగుతాడని పక్కన పెడితే, నిన్న నాకు సార్ కూడా చెప్పారు, నిన్న అగ్ని పరీక్షలో చూసి నిన్ను ఆకాశంలో ఊహించుకున్నాను, బట్ నువ్వు పాతాళంలో కనిపిస్తున్నావు అని. అంటే నువ్వు తేపు ఆడతావు, నువ్వు నీ సెంట్రిక్ గా గేమ్ జరుగుతుంది, నువ్వు గేమ్ ఆడతావు ఆడిస్తావు అని చెప్పి అనుకున్నావని చెప్పి నిన్న నాకు సార్ కూడా చెప్పారు. నిన్న ఏదైతే నాకు సార్ చెప్పారో నేను బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందు నేను అదే చెప్పాను, మాస్క్ మ్యాన్ సెంట్రిక్ గా గేమ్ జరగబోతుందా అని. ఎందుకు మాస్క్ మ్యాన్ సెంట్రిక్ గా గేమ్ జరగబోతుందని అనుకున్నానంటే, ఆ రోజు మనం అగ్ని పరీక్షలో చూసిన మాస్క్ మ్యాన్ చూసిన తర్వాత ఈయన ఏది పడితే అది మాట్లాడతాడు, ఏది పడితే అది చేస్తాడు, హౌస్ లో నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడతాడు అనుకున్నాం. కానీ అంటే ఇంకా ఎవళ్ళ మీద బతికి వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంటాడు, టాస్క్లు ఆడటంలో కానీ అది కానీ ఇది కానీ. ఏదైనా అసలు నైట్ మెలుగుతా ఉండే టాస్క్లు అయితే నైట్ అంతా మెలుగుతూ ఉంటాడు. ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పింది ఏంటంటే, అసలు మాస్క్ మ్యాన్ హౌస్ లో లుంగీ కూడా కడతాడు, లుంగీలు కట్టుకొని తిరుగుతాడు, అసలు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉంటాడు, ఏది పడితే చేస్తాడు అన్న రేంజ్ లో నేను మాట్లాడా. ఎందుకంటే ఆయన చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది, బిగ్ బాస్ టీం కూడా యాక్చువల్లీ అదే అనిపించింది ఆయన చూస్తే. సో బట్ ఆయన కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో ఉన్నాడు, అంటే బయట నన్ను గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అన్న భయం ఆయనలో కనిపించింది. ఆ భయమే ఆయన ఈరోజు బయటికి పంపించేలా చేసింది. ఎందుకంటే ఫస్ట్ వీక్ అవ్వచ్చు, సెకండ్ వీక్ అవ్వచ్చు, థర్డ్ వీక్ అవ్వచ్చు, ఈ ఫోర్త్ వీక్ ఇప్పుడు వెళ్ళిపోయారు. కానీ ఫస్ట్ వీక్ ఆయనకి 3 వారాల్లో నామినేషన్స్ లోకి వచ్చిన ఏ రోజైనా కానీ, సెకండ్ వీక్ అవ్వచ్చు, థర్డ్ వీక్ అవ్వచ్చు, ఆయనకి టూ మచ్ ఓటింగ్ ఏం లేదు. స్టిల్ ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికీ 11,000 మంది మాత్రమే ఉన్నారు. ఆయనకి అంత తోపు తీర ఓటింగ్ ఏం లేదు మాస్క్ మ్యాన్ కి. ప్రతి వారం మాస్క్ మ్యాన్ గేమ్ ఆడతాడు, ఈ వారం కాకపోతే ఇంకొక వారం, ఇంకొక వారం కాకపోతే ఇంకొక వారం ఆయన గేమ్ ఆడతాడు, ఇచ్చి పడేస్తాడు. ఆయన సెంట్రిక్ గా గేమ్ జరుగుతుంది, నెక్స్ట్ లెవెల్ అనుకున్నాం. కానీ ఆయన నామినేషన్స్ అప్పుడు మాత్రమే మాట్లాడతారు, దాని తర్వాత కంప్లీట్ గా సైలెంట్ అయిపోతా ఉన్నారు. ఫస్ట్ వీక్ లో తగిలిన దెబ్బకి ఆయన తీరుకోవడానికి ఇంకా టైం పడుతూనే ఉంది మాస్క్ మ్యాన్ గారికి. సో అందుకనే బిగ్ బాస్ టీం చూసి సో బిగ్ బాస్ టీం ఇంకా బయటికి పంపించేశారనమాట. యాక్చువల్ అప్డేట్ అది. అందుకనే మాస్క్ మ్యాన్ బయటకు వెళ్ళిపోయాడు. నిజంగా బిగ్ బాస్ అంచనాలను అందుకోలేకపోయాడు. ఏ మాత్రం బిగ్ బాస్ అంచనాలని అందుకోనున్నా గానీ మాస్క్ మ్యాన్ వేరేలా ఉండేది గేమ్. అసలు ఇంకా మాస్క్ మ్యాన్ కి ఓటింగ్ తో సంబంధం ఉండేది. 10 వారాలు ఉంటాడు నేను అనుకుంది 10 వారాలు ఉంటాడు మాస్క్ మ్యాన్ హౌస్ లో అని అనుకున్నా. ఆ రోజు నేను ఇచ్చిన ఎలివేషన్ కి ఈ రోజు మాస్క్ మ్యాన్ బయటకు వెళ్తున్నప్పుడు అనిపించిన దానికి ఇదే తేడా నాకు. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు వేరే గేమ్ ఆడుతున్నాడు, యాక్చువల్ గేమ్ ఆడలేకపోతున్నాడు. బర్నీ గారు ఎంత సేఫ్ ఆడుతున్నారో సో మాస్క్ మ్యాన్ గారు కూడా అంతే సేఫ్ ఆడాడు. ఆయన హరీష్ గారు కూడా ఇద్దరు ఒకటేలాగా ఆడారు. బయటికి రాలేకపోతాడు మాస్క్ మ్యాన్, చాలా విషయాల్లో బయటికి రాలేకపోయాడు. బయట థింగ్స్ గురించి ఆలోచిస్తూ ఆయన హౌస్ లో గేమ్ ఆడలేకపోయాడు ఆయన. అదే చాలా బాధాకరమైన విషయం. ఆయన కానీ గేమ్ ఆడుంటే అసలు భలే ఉండేది. బిగ్ బాస్ టీం అనుకున్నదే ఎక్స్పెక్టేషన్స్ కి ఆయన రీచ్ అవ్వలేకపోయాడు. సో అందుకని బిగ్ బాస్ మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ చేశారు, మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోయారు. దాని తర్వాత ఇంకొకటి శ్రీజ గురించి. నేను శ్రీజ ఎలిమినేషన్ రౌండ్ లో ఉంటది అని చెప్పా, ఓకేనా. అది అప్డేట్ అని కూడా చెప్పలే, ఎలిమినేషన్ రౌండ్ లో ఉంటది అన్న. ఎందుకంటే శ్రీజ ఓటింగ్ లో లాస్ట్ లో ఉంది అని చెప్పి నాకు ఫ్రైడే నైట్ చెప్పారు, ఓకేనా. నేనది మండే మార్నింగ్ ఏదైతే సాటర్డే మార్నింగ్ అందరూ ఎలిమినేషన్ వీడియో చేస్తున్నప్పుడు నాకు చెప్పిన అప్డేట్ క్లియర్ గా ఇలా ఓటింగ్ పోల్ లో శ్రీజ తక్కువ ఉంది, ఆ కాల్స్ లో కూడా శ్రీజకి అంత మంచిగా రావట్లేదు. ఇవి నేను చెప్పింది. శ్రీజ చాలా లీస్ట్ లో ఉంది ఓటింగ్, అదేంటి కాల్స్ ద్వారా ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది. దివ్యానే మంచిగా ఉంది, ఈమె చాలా తక్కువలో ఉంది అని చెప్పారు. ఓటింగ్ లో కూడా శ్రీజకు అనుకున్నంత ఓటింగ్ పడట్లేదని కూడా చెప్పారు. సో వాళ్ళు చెప్పిన అప్డేట్ ని మీకు చెప్తూ, సో ఈ రకంగా చూసుకుంటే శ్రీజాని నెక్స్ట్ మాస్క్ మ్యాన్ ని అక్కడ ఎలిమినేషన్ జోన్ లో పెట్టి శ్రీజాని సేవ్ చేస్తే శ్రీజ ఇంకొంచెం ఫైర్ వచ్చింది, అమ్మాయి ఇంకొంచెం జాగ్రత్తగా గేమ్ ఆడుద్ది. ఇప్పటికే ఆమె చాలా మారింది, ఇంకొంచెం మారుద్ది అనుకో నేను అక్కడ చెప్పానమాట ఆ విషయం. అండ్ నేను ఏదైతే అప్డేట్ మీకు వీడియోలో చెప్పానో అదే అప్డేట్ వీడియో, అదే అప్డేట్ చాలా మంది రివ్యూవర్స్ అవ్వచ్చు, చాలా ఇన్స్టా పేజెస్ అవ్వచ్చు, వాళ్ళ దాంట్లో స్క్రీన్ షాట్ కూడా పెట్టుకున్నారు, అంటే టైప్ చేసి మరీ పెట్టుకున్నారు. కావాలంటే ఒకసారి వాళ్ళు ఏమన్నా ఉంటే సాటర్డే ఇప్పుడు ఉండవులే అనుకోండి, వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి వెళ్ళి ఉంటే చెక్ చేసుకోండి, లేట్ గా పెట్టుంటారు కాబట్టి. ఎందుకంటే నేను లేట్ గా వీడియో చేశాను కాబట్టి, మొన్న శనివారం రోజు నిన్న నేను లేట్ గా వీడియో చేశాను కాబట్టి. సో మీరు ఒకసారి చెక్ చేస్తే వాళ్ళ ఛానల్స్ లో కూడా మీకు అర్థమైపోద్ది, వేరే రివ్యూయర్స్ ఛానల్స్ లో కూడా మీకు తెలిసిపోద్ది అనమాట, ఓకేనా. అది నేను చెప్పేది. శ్రీజాకి లీస్ట్ ఓటింగ్ పడుతూ ఉంది స్టిల్ ఇప్పటికి. బయట దివ్యాని ఎందుకు లీస్ట్ లో పెట్టారంటే, సో దివ్య శ్రీజ మధ్య కాన్ఫరంటేషన్ ఉంది. అండ్ దివ్యాకి కూడా ఆ మాత్రం అమ్మాయికి ఆ హైప్ రాకూడదు. ఆ అమ్మాయి ఫస్ట్ వీక్ లోనే వచ్చింది కాబట్టి ఆ భయం అమ్మాయికి చూపెట్టాలా. ఫస్ట్ వీకే వచ్చి 2వ ప్లేస్ లో 3వ ప్లేస్ లో అమ్మాయి సేవ్ అయిపోతే వేరేలాగా ఉంటుంది.
బట్ ఆ అమ్మాయికి ఓటింగ్ పడతానే ఉంది, పడింది కూడా. బట్ సేవ్ చేస్తే వేరేలాగా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా ఎలిమినేషన్ జోన్ లో పెట్టి బయటకు తీసుకొస్తే ఆ అమ్మాయి మీద వీళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. సో ఆ అమ్మాయి గేమ్ మీద ఒక అభిప్రాయం వచ్చి టూ మచ్ ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఆ అమ్మాయికి ఇవ్వలేదు అనమాట. సో అది జరిగింది. అందుకని ఆ అమ్మాయిని ఎలిమినేషన్ జోన్ లో పెట్టారు. బట్ అప్డేట్ వాస్ 110% కరెక్ట్. శ్రీజాకి ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది. శ్రీజ ఫ్యాన్స్ ఎవరంటే బీభత్సంగా మీరు ఓట్లు వేసుకోవచ్చు. పాజిటివ్ గా తీసుకోండి అబ్బా, ఓట్లు వేసుకోండి. నెగిటివ్ గా ఎందుకు తీసుకుంటున్నారు? పాజిటివ్ గా తీసుకోండి. నేను చెప్పింది ఇది అలా అప్డేట్ మీకు చెప్పా. మీరు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదనమాట. లేదు శ్రీజ ఫ్యాన్స్ ఎవరైనా లేదు నువ్వు ఎలిమినేషన్ లోనే జోన్ లో ఉందని చెప్పావు, అప్డేట్ అవ్వచ్చు, లేదా నీ అనాలిసిస్ అవ్వచ్చు, అది నీది తప్పైంది, నువ్వు సారీ చెప్పంటే సారీ చెప్పడంలో ఒక్క సెకండ్ కూడా నేనేమి ఆలోచించను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో మీరు ఎవరైనా శ్రీజ ఫ్యాన్స్ హట్ అయ్యి ఉంటే, సో ఎలిమినేషన్ జోన్ లో ఉందని చెప్పారు బట్ అది జరగలేదు. సో జరగని దానికి జరిగింది అని చెప్తావు నువ్వు. ఇంకా ఎపిసోడ్ కూడా కాలేదు, జరిగిందని ఎలా చెప్తావు అని చెప్పి అడిగిన వాళ్ళకి, సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. మీరు బాధపడుంటే, మీ సున్నిత మనసుని నేను నొచ్చుకునేలాగా మాట్లాడుంటే, మీరు పడిన ఆ బాధకి, మానసిక క్షోభకి, వేదనకి నా తరపు నుంచి శిరస్సు వంచి క్షమాపణ కోరుతున్నాను. ఓకే, అదనమాట సంగతి. వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయేటప్పుడు అద్భుతమైన మాటలు మాట్లాడాడు అయ్యా. ఏ కంటెస్టెంట్ గురించి ఇప్పటిదాకా డెమోన్ పవన్ లో ఒక పొటెన్షియాలిటీ ఉంది, ఆ పొటెన్షియాలిటీని బయటికి తీస్తే అతను ఒక గేమరు, తోపు గేమర్ అవుతాడని చెప్పి ఏ కంటెస్టెంట్ లోపల చెప్పలేదు, వెళ్ళిపోయిన కంటెస్టెంట్ చెప్పలేదు, అక్కడ ఉన్న హోస్ట్ చెప్పలేదు, బయట ఉన్న ఎవరూ చెప్పలేదు. ఒక మాస్క్ మ్యాన్ మాత్రమే చెప్పాడు. నా మనసులో కూడా అదే ఉంది డెమోన్ పవన్ మీద అభిప్రాయం. సో మాస్క్ మ్యాన్ అభిప్రాయం నా అభిప్రాయం కలిసింది. వెరీ ఫర్ ద ఫస్ట్ టైం కలిసింది అనమాట. మా ఇద్దరు అభిప్రాయాలు కలిసే డెమోన్ పవన్ లో ఆ పొటెన్షియాలిటీ ఉంది. బట్ డెమోన్ పవన్ కాకపోతే వేరేలా గేమ్ ఆడుతున్నాడు. అతని గేమ్ దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే నేను ఏమంటానంటే ఫేక్ ఆడతాడు. ఇప్పుడు అతనికి మనసులో రితుకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను ఒక గెలిచాడు, లేడీస్ కి ఇవ్వాలి లగ్జరీ దాన్ని. సో అతను వెళ్ళి ఆ గెలిచిన తర్వాత అది తీసుకెళ్లి శ్రీజాకి ఇస్తాడు. యాక్చువల్లీ అతనికి ఇవ్వాలి అనిపించేది రితుకే, శ్రీజాకి ఇస్తారు. ఎందుకంటే అది మళ్ళీ వేరేలాగా అనుకోకూడదు అని చెప్పి జనాలు శ్రీజాకి ఇస్తారు. ఇలాంటివి నచ్చవు నాకు. నువ్వు ఆడితే ఆన్ ఫేస్ గేమ్ ఆడు, ప్రాబ్లం లేదు. నువ్వు అమ్మాయితో ఉంటావు, అమ్మాయితో క్లోజ్ ఉంటావు, అమ్మాయితో మాట్లాడతావు. బట్ ఇలాంటివి ఏదైనా గెలుచుకుని నువ్వు తీసుకెళ్లి శ్రీజాకి ఇస్తావా అంటే అది ఎక్కడో సమ్వేర్ ఫేక్ అనిపిస్తా ఉంటుంది. సో ఇలాంటివి వద్దు. ఉంటే అటుండు లేదా ఇటుండు, అదన్నమాట నేను క్లారిటీ ఇచ్చేది డెమోన్కి. లేదు రితుతోటి కొంచెం దూరంగా ఉండి నువ్వు గేమ్ ఆడతానంటే డెమోన్ పవన్ అసలు బీభత్సమైన గేమర్. టాస్క్లు డెమోన్ పవన్ ఎందుకు ఆడ్డాడు? 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కదా. సరే సెకండ్ టైం మంచిగానే ఆడి కెప్టెన్ అయ్యాడు కదా. సో డెమోన్ పవన్ గేమ్ ఆడగలుగుతాడు. టాలెంట్ డెమోన్ లో ఉంది, దానికి తగ్గ ఫిజికల్ పొటెన్షియాలిటీ తనలో ఉంది డెమోన్ లో. అది మాస్క్ మ్యాన్ గుర్తించడం అనేది అది మామూలు విషయం కూడా కాదు, అద్భుతమైన విషయం అనమాట. దాని తర్వాత నెగిటివ్స్ చెప్తాడు బర్నీ గారికి కూడా. మీరు ఆయన ఫస్ట్ నుంచి చెప్పేది లోపల ఉన్న బయట ఉన్న బర్నీ గారి మీద ఆయనకున్న అభిప్రాయం, మెజారిటీ జనాలకు ఉన్న అభిప్రాయం రెండు ఒకటే. ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఆయన లోపల ఉన్న కోపాన్ని ఏదైతే ఆ చిరాకుని చికాకుని దాపెట్టేసుకొని బయటకు నవ్వుతూ మాట్లాడుతున్నారు. అందుకే ఆయన నన్ను హక్ చేసుకోవాలనిపించినా అది నాకు ఫేక్ గా అనిపించి నేను ఎప్పుడు హక్ చేసుకోలేదు. సో అని చెప్పి మాస్క్ మ్యాన్ కి కూడా ఆయన మాస్క్ టచ్ ఇస్తాడు. అది నిజం. బర్నీ గారికి ఆయన చాలా సార్లు కోపాలు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ తనుజ మీద కోపం వస్తుంటుంది, చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎక్కడో సమ్వేర్ ఆయన అంచుకుంటూ ఉంటాడు. బయట నాన్న అంటుంది కాబట్టి మనం అంటే వేరేలాగా వెళ్తుంది అనో. ఎండ్ ఆఫ్ ద డే ఒక కంటెస్టెంట్కి అయితే చూడాలి కదా ఆయన. సో అలా చూడకుండా ఆయన అందరితో చాలా మందితో నిన్న సంజన గారి మీద అరిచారు, ఫస్ట్ వీక్ మాస్క్ మ్యాన్ మీద అరిచాడు. సో అదే మాస్క్ మ్యాన్ వచ్చాడు, నాతో ఇలా మాట్లాడుతున్న పర్టికులర్ పర్సన్ మిగతా ఎందుకు మాట్లాడలేదు అంటే మిగతా అందరితో మంచి అనిపించుకోవాలనుకుంటున్నాడా అని చెప్పి మాస్క్ మ్యాన్కి ఒకటి ఉందన్నమాట. అదే ఇక్కడ చెప్పాడు, అదే నిజం కూడా బర్నీ గారి గురించి. అదే బర్నీ గారికి మంచి సజెషన్, ఆయన తీసుకుంటే తీసుకోకపోతే మనం ఏం చేయాలి. ఎందుకంటే నిన్న నాకు సార్ ఏదైతే చెప్పారు ఈ రోజు కూడా అదే చెప్పాడు, ఇంత కూడా అదే చెప్పాడు నాకు సార్. బర్నీ సేఫ్ ఆడుతుంటాం ఏందయ్యా, సేఫే ఆడుతుంటాడు అని చెప్పి సుమన్ శెట్టి మాట్లాడినప్పుడు కూడా చెప్తాడు బర్నీ గారి గురించి. సో బర్నీ గారు సేఫ్ ఆడుతున్నారు. ఆయన ఎప్పుడు సేఫ్ ఆడకుండా ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఆయన సేఫ్ ఆడకుండా ఉండడానికి ఇంకోటి రీజన్ ఏంటంటే ఆయనతో ఎక్కువ అమ్మాయిలు అటాచ్ అవుతుంటారు ఏదో ఒక రీజన్ తోటి. కొడుకనో తండ్రనో కూతురనో ఇంకోటనో అన్నానో అమ్మాయిలు ఎక్కువ అటాచ్ అవుతుంటారు. ఆయన తిరిగి అమ్మాయిల మీద రివర్స్ అవ్వడానికి ఆయన భయపడుతున్నాడో జంకుతున్నాడో నాకు తెలియట్లా. ఎందుకు వచ్చిన గొడవ, మనం కొంచెం జెంటిల్ మ్యాన్ లాగా బిహేవ్ చేద్దామని అనుకుంటున్నాడో. అది బిగ్ బాస్ హౌస్, అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఎవరి మీద తిరగాలి, పడాలి, గట్టిగా గొడవ ఆడాలి, కొట్లాడాలి. మరి ఆయన కొంచెం ఎందుకో సమ్వేర్ అదొక్కటే ఆయన ఆపుతుంది అనుకుంటా. అబ్బాయిల మీద తెగ అరుస్తుంటాడు కానీ ఒక పాయింట్లో అమ్మాయిలు అరవడానికి కొంచెం హెసిటేట్ చేస్తున్నాడు ఆయన. బంధాలు బంధుత్వాలు అడ్డు వస్తున్నట్టున్నాయి. బద్దలు కొట్టారు కానీ ఇందాక
ఆ బద్దలు కొట్టిన దాని మీద అయినా కానీ నిలబడితే బాగుండు. వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫరంటేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ అనేది జరుగుతుంది, కోల్డ్ వార్ అనేది నడుస్తుంది తండ్రి కూతుర్ల మధ్య. అది ఓపెన్ గా వాళ్ళిద్దరు తిట్టేసుకోవాలా. ఇప్పుడు ఫస్ట్ ఈయన ఓపెన్ అప్ అయితే ఆ అమ్మాయికి మంచి పేరు వస్తుంది. చూసారా ఇప్పుడు దాకా మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈయన తిడుతున్నాడు అని. ఆ అమ్మాయి ఓపెన్ అయితే చూసారా నిన్నటి వరకు నానా నానా అనింది, ఇప్పుడు చూసారని కానీ. అందుకని వాళ్ళిద్దరూ ఆన్ ఫ్రంట్ ఎవరు మాట్లాడుకోవట్లా, ఒకరి గురించి ఒకరు తిట్టుకోవట్లా, గొడవ పడట్లా, రేజ్ అవ్వట్లా, దూరం జరగట్లా, దూరంగా మాట్లాడుకుంటున్నారు, వెనక మాట్లాడుకుంటున్నారు, దూరంగా మాట్లాడుకున్నారు. కొన్ని యాక్షన్స్ లో కనిపిస్తా ఉంది, కొన్ని లుక్స్ లో కనిపిస్తా ఉంది, క్లియర్ గా తెలుస్తా ఉంది. బట్ ఆన్ పాయింట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికి భయం. ఎవరు మాట్లాడితే ఫస్ట్ వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. అందుకని వాళ్ళు ఆలోచిస్తా ఉన్నట్టున్నారేమో నాకు అనిపిస్తా ఉంది. చూడాలి ఏం జరిగింది అనేది. సో నెక్స్ట్ మన మాస్క్ మ్యాన్ 3వ పొజిషన్ తీసుకొచ్చి ఏమని పెడతారు, మర్చిపోయే కదా మహేష్, ఇమాన్యుయల్ పెడతారు. ఇమాన్యుయల్ అంటే ఆయన ఏంటంటే ఆయనతో మాత్రం గొడవ పడతాడు. ఇమాన్యుయల్ నాతో గొడవ పడ్డాడు. ఇమాన్యుయల్ ఆయనతో ఫస్ట్ వీక్ లో గొడవ పడ్డాడు, దాని తర్వాత నామినేషన్స్ లో గొడవ పడ్డాడు. బర్నీ గారు కూడా ఆయనతో ఫస్ట్ వీక్ లో గొడవ పడ్డాడు, ఆ గుడ్డు దగ్గర గొడవ పడ్డాడు, తర్వాత నామినేషన్స్ లో గొడవ పడ్డాడు. వీళ్ళిద్దరు గట్టిగా అరవగలుగుతారు, మాట్లాడగలుగుతారు, గట్టిగా వాయిస్ రేజ్ చేయగలుగుతారు. బట్ మా విషయంలో మాత్రం ఎందుకు రేజ్ చేస్తారు, మిగిలిన వాళ్ళందరి విషయాలు ఎందుకు రేజ్ చేయలేదన్న హరీష్ గారి పాయింట్ ఇక్కడ పెట్టారనమాట. సో ఈయన కామెడీ చేస్తారు, కొన్నిసార్లు మాట్లాడతారు. నాతో కూడా గొడవ అయింది, మిగతా వాళ్ళందరితో మాట్లాడుతూ మాత్రం మంచిగానే ఉంటాడు, ఆ కామెడీ చేస్తూ ఉంటారు, అది చేస్తుంటారు, సైలెంట్గా ఉంటారు. అంటే ఒక్కొక్కసారి ఇతని మీద చాలా మంది కొంచెం మాట్లాడుతుంటారు, బట్ ఇతను అందరితోటి నార్మల్ గా మాట్లాడుతుంటారు. నామినేషన్స్ అప్పుడు కూడా ఇతనితో నార్మల్ గానే మాట్లాడుతుంటారు. ఒక్క హరీష్ గారితో నేను గొడవ పెట్టుకున్నాడు. సో నాతో ఏదైతే ఒక చిన్న మాట నేను అన్నాని అని అనుకొని అతను గొడవ పడ్డాడు, మిగిలిన వాళ్ళందరితో ఎందుకు అంత వాయిస్ రేజ్ చేయడు అన్న థాట్ మాస్క్ మ్యాన్ లో ఉంటుంది అనమాట. అంటే నాతో మాత్రమే రియల్ గా బిహేవ్ చేశాడు, మిగిలిన వాళ్ళందరితో ఫేక్ బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పడం కోసం ఆ మాస్క్, బ్లాక్ మాస్క్ లో మన ఇమాన్యుయల్ కూడా పెడతారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హైలైట్ ఏంటంటే శ్రీజాన్ వచ్చేసరికి వైట్ మాస్క్ లో పెడతాడు. సో ఈమె అగ్ని పరీక్షలో ఏదైతే చూశానో, సో అక్కడ ఇక్కడ ఒకటే లాగా ఉంటుంది సార్. బట్ మీరు చెప్పినట్టు ఒకటే అమ్మాయికి తొందర ఎక్కువ 10 seconds చాలా ఫాస్ట్ ఉంటుంది, బట్ పాయింట్స్ చాలా బాగా మాట్లాడుద్ది అని చెప్పి శ్రీజాకి చెప్పారు. శ్రీజ కొంచెం ఏదైతే ఆ అమ్మాయి ఇప్పటికే చాలా తగ్గిపోయింది, కంప్లీట్లీ డ్రాప్ అయిపోయింది. ఫస్ట్ వీక్ లో వచ్చిన శ్రీజాకి ఇప్పుడున్న శ్రీజాకి చాలా మార్పు కనిపిస్తా ఉంది. కొంచెం అమ్మాయి నార్మల్ అమ్మాయిలా బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ టూ మచ్ హైపర్ యాక్టివ్ లో ఉండే, అది జనాలకి చిరాకు వచ్చింది. సెకండ్ వీక్ అలాగే ఉంది, థర్డ్ వీక్ దగ్గర నుంచి తగ్గుతూ వస్తుంది. నిన్న లాస్ట్ వీక్ కొంచెం తగ్గింది, మేబీ ఇప్పుడు ఇంకొంచెం తగ్గితే బెటర్ ఉంటుంది అమ్మాయి. లేదంటే నెక్స్ట్ 2 వారాలు ఏదో ఒక వారం, ఎందుకంటే ఓటింగ్ చాలా తక్కువ ఉంది శ్రీజాకి. మళ్ళీ చెప్తున్నా, ఓటింగ్ చాలా తక్కువ ఉంది. ఆ అమ్మాయిని టాస్క్లే కాపాడాలి, ఆ అమ్మాయి బిహేవియర్ కాపాడాలి. సో ఎవరు ఏది అనుకున్నా ఇదే నిజం. నెక్స్ట్ కళ్యాణి. సో కళ్యాణ్ నేను ఎప్పుడైతే అగ్ని పరీక్షలో అప్పుడు చూశానో, సో అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నాడు. నేను ఎవరిని అందరిని మీరు అని పిలుస్తాను, కళ్యాణ్ని మాత్రమే నేను నాన్న అని పిలిచాను సార్. సో తనలా ఉంటాడని అనిపిస్తుంది. మేబీ అది నేను బయట వచ్చినప్పుడు అది నాకు వేరేలాగా కొన్ని తెలిసాయి. బట్ అది అన్నీ కాకుండా హౌస్ లోకి వచ్చినలాగా తనలాగే ఉంటున్నాడు అనిపించింది. బయటకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి సార్ అని కూడా చెప్పాడు అనమాట. కళ్యాణ్ గురించి, కళ్యాణ్ ఫస్ట్ 3 వారాలు ఉన్న కళ్యాణ్కి ఈ వీక్ కళ్యాణ్కి కొంచెం తేడా అయితే కనిపిస్తా ఉంది. బిగ్ బాస్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటా ఉంటారు టాస్కులు పెడితే మావాడు చించేస్తారని. టాస్కులు పెడితేనే కళ్యాణ్ పొటెన్షియాలిటీ బయటపడుద్ది. సో అప్పుడు కళ్యాణ్కి కూడా కొంచెం ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, లేకుంటే కళ్యాణ్కి ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు. నెక్స్ట్ తనూజాని పెట్టాడు. సో తనూజాలో నన్ను నేను చూసుకుంటా ఉన్నానని చెప్పాడు. ఇది ఒక్కటి నిజం అండి, తనూజాలో నన్ను నేను చూసుకుంటా ఉన్నాడని ఇది నిజంగానే. ఎందుకంటే ఇద్దరు ఫేసులు ఎప్పుడు సీరియస్ గానే ఉంటాయి, ఇద్దరు నవ్వడం అనేది చాలా రేరు. ఇద్దరు నవ్వాలంటే ఇమాన్యుయల్ జోక్ వేయాలి, లేదంటే ఇంకెప్పుడు నవ్వరు. ఫేస్ సీరియస్ పెడతారు. దేనికి సీరియస్ పెడతారు, నార్మల్ గా వాళ్ళని చిన్న మాట అనగానే ఈ అమ్మాయి తనూజ కూడా సీరియస్ పెట్టింది, ఆయన కూడా సీరియస్ ఫేసే పెడతారు. నన్ను నేను చూసుకుంటాను సార్, తను కొంచెం సీరియస్ ఫేస్ పెడతా ఉంటాం, కొంచెం చికాగ్గా అలాగా పెడతా ఉంటాం, ముక్కు మీద కోపం ఉంటుంది, కొంచెం అసహనం అవి ఉంటాయి. బట్ తను ఎప్పుడు మాత్రం తనలాగే ఉంటుంది అని అనిపిస్తుంది సార్ అని చెప్పినప్పుడు ఈమె వెంటనే అవును సార్ హరీష్ గారు ఫస్ట్ మొన్నటి వరకు అలాగే కానీ లాస్ట్ 3 days నుంచి చాలా బాగా మాట్లాడుతున్నారు సార్, మేము కూర్చున్నప్పుడు కూడా కళ్యాణ్కి నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా చెప్పారు సార్. అంటే కళ్యాణ్కి చెప్పాల్సిన అవసరం ఏముందా, మరి నాన్న జాగ్రత్తగా చూసుకుంటాడు కదా అని చెప్పి అన్నాడు అనమాట. సో మాస్క్ మ్యాన్ వెళుతూ అందరితో బాగా మాట్లాడాడు, మంచిగా వెళ్ళాడు. మాస్క్ మ్యాన్ మీద ఒక నమ్మకం అయితే జనాల్లో
తెచ్చుకోలేకపోయాడు. కానీ బట్ వెళ్తున్నప్పుడు ఆ జర్నీ అది చూసినప్పుడు అనిపించింది అంటే మాస్క్ మ్యాన్ హౌస్ లో ఉన్న మెజారిటీ పీపుల్ గెలికేశాడు. ఆయన్ని గెలికారా లేకపోతే ఆయనే అందరినీ గెలికాడో తెలియదు, కానీ ఎవరితో అయితే గొడవ పెట్టుకోవాలో వాళ్ళందరితో ఆయన గొడవ పెట్టుకున్నాడు. బట్ ఆ గొడవను ఆయన ఎవ్రీ వీక్ అంటే కంప్లీట్ గా ఆ వీక్ మొత్తం సస్టైన్ చేయలేకపోయాడు. కేవలం నా గొడవ నామినేషన్స్ కి మాత్రమే పరిమితం చేసి హౌస్ ఆ మిగిలిన ఆ వీక్ అంతా ఆ రైవలరీని మెయింటైన్ చేయలేకపోవటం అనేది ఆయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. అందుకని ఆయన బయట ఉన్నారు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రితు చౌదరి గురించి మాట్లాడుకోవాలి. ఈ అమ్మాయి అయ్యప్ప స్వామి సాక్షిగా ఆ పర్ఫార్మెన్స్ చూసి మెంటల్ లేచింది నాకు. ఎందుకు అలా పర్ఫార్మ్ చేయాలని అనిపించింది నాకు. అంటే అమ్మాయి భయపడిందా అంటే అందరు కలిసి నన్ను నెగిటివ్ చేశారు, నేను ఈ వీక్ నన్ను తట్టబుట్ట సర్దుకొని లేపేస్తారు, చెంపు కొడతాను అని అనుకుని భయపడిందా, లేకుంటే సడన్ గా అమ్మాయి అంటే వాళ్ళ ఫ్రెండ్ విష్ణుప్రియ ఒక్కొక్కసారి అమ్మాయి అలాగే అని అరుస్తుంటది, ఆ అమ్మాయిని కనీసం కంప్లీట్ గా అరుస్తుంది. ఈ అమ్మాయి సగంలో ఆపేసింది అరుపు. ఎందుకు అరపు ఆపేసిందో, ఎందుకు ఐ లవ్ యూ చెప్పిందో నాకు సరిగ్గా తెలియలే. నేనేమనుకుంటానంటే మస్తు భయపడింది ఏమో అని అనిపిస్తా ఉంది. మొన్న కళ్యాణ్తో అది జరిగినప్పుడు హౌస్ చాలా మంది అమ్మకి అగెనిస్ట్ గానే మాట్లాడారు. సో మేబీ దాని వరకు ఆ అమ్మాయికి నెగిటివ్ అనుకుందేమో. దాని తర్వాత మళ్ళీ గేమ్ ఒకటి జరిగింది, ఆ గేమ్ లో కూడా ఫౌల్ చేశారని చెప్పి ఆ అమ్మాయిని అంటే అది చీటింగ్ చేశారు, అలా ఆడకూడదు, ఇది స్ట్రాటజీ కాదని చెప్పి ఫ్లోరా గారు అన్నారు. సో మరి ఇన్ని జరిగిన తర్వాత ఫ్లోరా గారు ముందే సేవ్ అయిపోయిన తర్వాత కదా ఫ్లోరా గారు, మరి ఫ్లోరా గారు ముందే సేవ్ అయిపోయిన తర్వాత ఆమెలో ఆ భయం అనేది ఉంటుందా ఉండదా? ఆబ్వియస్లీ ఆమె భయం ఉంటుంది ఆమెలో. మేబీ ఆ భయంలో అరవడానికి అంటే ఏడుపు వచ్చి ఏడిస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారని చెప్పి ఆపేసిందా, లేకుంటే అది కంప్లీట్ ఫేకా, ఏదో అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం అలా ట్రై చేసిందా తెలియదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే బాగా భయపడిపోయింది ఆ అమ్మాయి, వణికిపోయిందని అనిపిస్తా ఉంది. చాలా గట్టిగా వణికింది. లేకుంటే ఆ రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె గురించి, ఆమె నుంచి బేసిక్. సో శ్రీజాకి కళ్యాణ్ అసలు మామూలు కాదు, డెమోన్ చికెన్ ఇస్తాడు చూడు, అది అసలు మామూలు విషయం కాదు అసలు శ్రీజాకి చికెన్ ఇవ్వడం అనేది. కళ్యాణ్ కష్టపడి గెలిచి కాఫీ ఇస్తాడయ్యా, కాఫీ ఇస్తే నాకు సార్ తాగొద్దని చెప్తారు. దాని తర్వాత ఎంతైనా నాకు సార్కి అంటే కొంచెం పాజిటివిటీ ఉంది కాబట్టి. అండ్ దట్టు అసలు యాక్చువల్లీ నేను అదే చెప్తున్నాను, వన్స్ ఒక్కసారి ఆ అమ్మాయి తీర్చుకుంది అని చెప్పిన తర్వాత, వద్దు సాక్రిఫైస్ అని చెప్పిన తర్వాత గెలుచుకున్న కాఫీ అని చెప్పి ఆ లూప్ హోల్ పెట్టడం ఏంటి, సిద్ధు జనరల్ వచ్చాడని చెప్పి కొంచెం లైట్ గా కాఫీ తాగడం అంటే ఇవన్నీ కొంచెం ఎందుకు కరెక్ట్ గా అనిపిస్తుంది. ఒక సంజన కష్టపడి ఆమె లోపలికి పంపించి ఈ అమ్మాయి సాక్రిఫైస్ చేసి కంప్లీట్ గా వదిలేయాలి కదా. సో ఈ అమ్మాయి అదే నేను చెప్పేది, నాకు వద్దు సార్ అని చెప్పి ఉండాలి. ఈ అమ్మాయి అంత బలహీనంగా ఉంటే ఎట్లా కాఫీ గురించి కాఫీ తాగేసారు ఎట్లా సార్, నాకు సార్ 3 పూటలు ఒక రోజులో 3 సార్లు తాగమని చెప్పాడు. అమ్మాయి ఓకే అని చెప్పింది. తండ్రి కూతురుల మధ్య ఏదైతే ఆ టాబ్లెట్ ఉంటుందో ఆ టాబ్లెట్ ని బద్దలు కొట్టేసి అంటే మీరు నాకు చేయాల్సిన అవసరం లేదు, అయ్యేంటి చిన్న విషయాలే కదా అనుకుంటే, చిన్న విషయాలు కాదు పెద్ద విషయాలు. ఎందుకంటే ఆయన వచ్చి రోజు ఈ టాబ్లెట్ వేసుకో అమ్మా అంటే ఆ అమ్మాయి కొంచెం బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి బాడీ చాలా డెలికేట్ గా ఉంటుంది అని చెప్పి అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. వేరే డాన్స్ షోలో పాల్గొన్నప్పుడు అమ్మాయిని టచ్ చేస్తే అమ్మాయి స్కిన్ కందిపోతా ఉంటుంది అంట. అమ్మాయి చెప్పింది అందరూ గట్టిగా ఉంటారని, ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలా ఉంటుంది, నేను కొంచెం వీక్ గా ఉంటానని అమ్మాయి చెప్పింది. సో అందుకని ఆ టాబ్లెట్స్ మినరల్ టాబ్లెట్స్ అవి వాడుతుంటదేమో. సో ఆ టాబ్లెట్స్ ని ఆయన తీసుకొచ్చి బద్దలు కొడతారనమాట. ఓకేనా, ఆ టాబ్లెట్స్. సో ఆయన మాయిశ్చరైజర్ యాక్చువల్లీ ఆయన మాయిశ్చరైజర్ తీసుకొస్తాడు, ఆ అమ్మాయి మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటుంది సార్ అందుకని అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ ఆయన పర్ఫ్యూమ్ ఒకటి తీసుకొచ్చి బద్దలు కొడతాడు, ఆ అమ్మాయి లిప్స్టిక్ ఒకటి బద్దలు కొడతాడు అనమాట. ఈమె తెంచుకోవడానికి రెడీగా ఉంది అయ్యా, ఆయన కొంచెం అటు ఇటు ఉన్నాడు కానీ ఈమె కొంచెం క్లారిటీగా ఉంది. ఎందుకు ఈ అమ్మాయి క్లారిటీగా ఉంది అంటే ఆయన ఇంపార్టెన్స్ సడన్ గా షిఫ్ట్ అయింది. మనం కూడా చూస్తున్నాము, ఆయన ఎక్కువగా దివ్య గారితో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎందుకంటే దివ్య గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొంచెం ప్రశాంతత ఉంటుందేమో, ఎందుకంటే అలగటము ఈయన బుజ్జగించటాలు అలాంటివి ఉండవు కాబట్టి ఈ అమ్మాయిని ఆయన అలిగితే బుజ్జగిస్తుంది, ఈ అమ్మాయి కోపడుద్ది. అండ్ ఈ అమ్మాయితోటి అన్ని మాట్లాడుకోలేనేమో అని ఆయనకు అనిపించిందేమో, అందుకని ఆయన దివ్యతో మాట్లాడుతున్నాడు. ఆ దివ్యతో మాట్లాడటం, దివ్యకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, నిన్న గేమ్ లో కూడా దివ్యకే ఛాన్స్ ఇవ్వడం. సో నేను కనీసం నన్ను పరిగెత్తడానికి కూడా ఆమెకు అవకాశం ఇవ్వకపోవటం, ఆమెను ఆపేయటం. సో టాస్క్ లో కూడా మొన్న టాస్క్ లో కూడా బెనిఫిట్ అవుట్ కింద ఒకసారి ఇచ్చి రెండోసారి క్లియర్ గా వాళ్ళు అడిగినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా రెడ్ టీం వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ ఈ అమ్మాయికి నచ్చట్లేదు. క్లియర్ గా ఈ అమ్మాయిని ఇగ్నోర్ చేస్తున్నాడు ఆయన క్లియర్ గా అర్థమైపోయింది. అండ్ దట్టు ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ ఏదైతే ఉందో కుకింగ్ మానిటర్ బ్యాడ్జ్ అక్కడ క్లియర్ గా అర్థమైపోయింది.
సో ఇవన్నీ జరిగిన తర్వాత అందుకని చెప్పి ఇంకా నాకు వద్దు అని చెప్పి ఏదైతే టాబ్లెట్ ఉంటుందో సో ఇమాన్యుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు సార్, యాక్చువల్గా ఆ అమ్మాయి పడుకునేటప్పుడు ఆ టాబ్లెట్ ఆయన వేసుకోమని చెప్పి ఆయనే ఇస్తాడు. ఒకసారి ఏదో గొడవ జరిగిన తర్వాత ఆయన యాక్చువల్గా ఆయన ఇవ్వలేదు, అమ్మాయి కూడా వేసుకోలేదు, ఆయన కొంచెం ఫీల్ అయ్యాడని. సో అటువంటి టాబ్లెట్లు ఆ అమ్మాయి తీసుకొచ్చి వద్దు అని చెప్పిందంటే మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీ గేమ్ మీరు చూసుకోండి, నా గేమ్ నేను చూసుకుంటా అని చెప్పినట్టే అని నాకు అనిపిస్తా ఉందన్నమాట. అది నెక్స్ట్ ఆ క్రీము, ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆ టాబ్లెట్స్, ఇవన్నమాట నాకు ఓవరాల్గా అనిపించింది. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది, నాకు తెలిసింది, నాకు అర్థమైంది, నేను చెప్పాలనుకుంది. సో మీకేమనిపించింది అనేది మీరు కూడా కామెంట్ చేయండి. చాలా ఫాస్ట్గానే ముగిచ్చానేమో అని అనిపిస్తూ ఉంది. బట్ నాకు అన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా, మనకి హైలైట్ అనేవి మాట్లాడుకోవాలి. సో అదనమాట సంగతి. జై హింద్.